శబ్దంగా అనిపిస్తే ఆ చప్పుడు ఆపటానికి కూడా సిద్ధంగా ఉంటాను. అంతేనా? అనేది ఆ అమ్మాయి అలా అంత ఇన్వాల్వ్ అయి రాసింది, బాగా చాలా గట్టిగా రాసింది. నాకే చదవగానే ఇంత చిన్నపిల్ల 10th రాసి వచ్చిన అమ్మాయికి ఇంత ఆలోచన అనిపించింది. మీరు బాగా రాశారు. గుండె చప్పుడు ఆపేసుకుంటా సిద్ధంగా ఉన్నాను. వాళ్ళు మన గుండె చప్పుడు ఎప్పుడు అయిపోతుందో అప్పుడు ఏమంటే 3 నెలలు తిరగకుండా పెళ్లి చేసుకుంటారు, రెడీగా ఉంటారు. అంతేనా? అంత ఇన్వాల్వ్ అవ్వక్కర్ల. అమ్మాయి ఎందుకు చెప్పాను నేను? బాంతి ఆలోచిస్తున్నాను. బాంతి నాకు ఫస్ట్ విజయవాడ శ్రీ చైతన్య నుంచి వచ్చింది. మరి మీరేమనుకోవచ్చు చెప్తున్నా, నా స్వీట్ మెమరీస్ చెబుతున్నాం మీతో. విజయవాడ నుంచి వచ్చింది బాంతి. వస్తే నాకు ప్రిన్సిపల్ గారు అందరూ పిలిచి, మేడం మీ పాప 540 అబవ్ మార్కులు 10th చాలా బాగా చదువుతుంది, విజయవాడ ఉండలేక వచ్చేసింది, మీరు చాలా కేర్ తీసుకోవాలి పాప మీద నాన్న కూడా కాలేజ్ లెక్చరర్ అలా అని చెప్పారు. అందరి గురించి చెబుతా, బాబు గురించే కాదు అందరి గురించి చెబుతా అని చెప్పారు. చెప్తే నేను తను చాలా రిజర్వ్గా ఉంటుంది కదా, ఎక్కువ మాట్లాడు. నేను అడిగా, బాంతి అమ్మాయి ఎందుకు వచ్చావు? అప్పుడు కొంచెం విజయవాడ చదవడం అంటే చాలా గొప్ప, 4 ఏళ్ళ క్రితం. అందుకని అలాగే మన శిరీష కూడా వెళ్ళింది కదా ఎంసెట్ చార్టర్ విజయవాడకి. అది అడిగితే ఐఐటి క్యాంపస్ 2000 మందికి ఎగ్జామ్ పెడితే నాకు 60th ర్యాంక్ వచ్చింది మేడం అని కూడా చెప్పింది. మరి అంత బాగా చదువుకున్నాం, మేము ఎందుకు వచ్చేసావరా? అక్కడ ఉంటే ఐఐటి కదా, ఇక్కడ మామూలుగానే ఉంటుంది కదా. ఎందుకంటే పొద్దున్న లేచిన కాడితే పడుకునే దాకా అందరూ గర్ల్సే మేడం, అక్కడ కో ఎడ్యుకేషన్ చదవాలి కోరిక నాకు అందరికీ. ఇలా కూడా అంటే అక్కడ పిల్లలు అనుకున్నా. ఇప్పుడు అక్కడ పిల్లల పరిస్థితి కూడా అదే. ఇంకా తెల్లారేసిన కాడిచి బీపీ మేడం ఆడవాడే, ఒకసారి డీన్ సార్ ప్రిన్సిపల్ సార్ మాత్రమే కొంచెం జెంట్స్ ఉంటారు, వాళ్ళు మాత్రమే చూస్తారు. స్టాఫ్ పాపం జెంట్స్ వస్తారు కానీ వాళ్ళకి ఇక్కడంటే మన ఇండివిజువల్ క్యాంపస్ కాబట్టి 10 సార్లు మన దగ్గరే ఉంటారు. అక్కడ ఏంటి ఆ క్యాంపస్ లో లెసన్ చెప్పి పక్క క్యాంపస్ పరిగెత్తటమే అది పాపం. అసలు అక్కడ పిల్లలతో ఎంత ఇంటిమసీ కూడా ఉండదు. ఆ టైం కౌన్సిలింగ్ ఉంటుంది, వెళ్ళిపోవటం అంతే తప్ప. నాకు అది బావతి అనగా నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది. ఏం మేడం పొద్దున్న బ్రష్ చేసుకుని కానీ ఇప్పుడు నాకు అందరూ ఆడుతుందే ఏం చూస్తాం. చాలా ఖతర్నాక్ తెలుసా. ఫస్ట్ రిజల్ట్ గా ఉన్నా అని మనం అనుకోవాలని అనుకుంటుంది అంతే, అది తెలుసు అనుకోవద్దుగా. అందుకెందుకు నాకు ఫస్ట్ అమ్మాయితో పరిచయం, నేను పిలిచి మాట్లాడితే ఫస్ట్ అన్నాడు ఇలాగ తెల్లారు లేచిన కానీ నిద్రపోయేదాకా అందరూ ఆడపిల్లలు మేడం ఎటు చూస్తా ఏముంటాం బోర్ ఎక్కడ ఉంది. అమ్మో పిల్లలు ఇలా కూడా ఆలోచిస్తారు. అంటే నేను యూనివర్సిటీ కూడా మహిళా యూనివర్సిటీలో చదివాను, నాకు తెలియదు. ఇంటర్ అదే డిగ్రీ మహిళా కాలేజ్, పీజీ కూడా మహిళా యూనివర్సిటీ. మేము ఆలోచించలేదు సార్, అందుకే నాకు ఆశ్చర్యం. అయ్యా ఏమో నాకే తెలుసు. ఇప్పుడు కలిశారా మీరు కో ఎడ్యుకేషన్? ఇప్పుడు నువ్వు అన్న మాటకే వస్తా. మీరు కలిశారు, మీరు కో ఎడ్యుకేషన్ చదివారు, మీరు ఏమొచ్చి మాట్లాడగలుగుతున్నారు? ఈ పిల్లలు ఎప్పుడో చూస్తున్నారు కదా మీతో పాటు. 16 ఏళ్ల వయసులో మీతో పాటు 16, 17, 18 వయసులో మీరు అందరూ కలిసి చదివినారు. మీరు వచ్చి ఇక్కడ మాట్లాడటానికి ఎంత భయపడుతున్నారు? మీరు కో ఎడ్యుకేషన్ చదివారుగా. ఎక్కడ హ్యాపీ డేస్ కొత్త పక్కన అదే అనుకుంటా కదా, ఫ్లెక్సీగా పలకండి. హ్యాపీ బర్త్డే. ఫోటో కెమెరా కూడా సార్ స్టూడెంట్ సార్ ఎంత పెరిగినా మీరందరూ మాకు మా ఇంటి పిల్లలు మా పిల్లలు అంతే. శాపం చేద్దాం. అంత బాంబేలో టెర్రరిస్టులు అర్థమైంది కూడా కేసరి సార్
చట్టి లాక్ లాగా మీరు నాన్న సెలబ్రేట్ ద గ్యాదరింగ్. అది మనకరా మెద్దది ఇప్పుడు ఎవరికి పెట్టాలి ఇది? కేక్ తింటే రేపు క్లాస్ చెప్పలేదు. సార్ అప్పుడు కూర్చుంటాం కదా. ఎంసెట్ కాదు టీచింగ్ సార్ రెండు అరే కూర్చోండి ఎందుకంటే అందరికి పెట్టాలి. మీరు పెట్టుకోండి. చాలా దారుణంగా ఉంటుంది ఇలా ఫోటో తీస్తే. తినేకు ఎవరు తింటారు? మొత్తం తినే కాగలరా అందరూ